హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అక్క వచ్చేసావా? ఈ వీడియోలో అయితే ఆస్ట్రిచ్‌ని, ఇంకా కొన్ని మిగిలిన బర్డ్స్‌ని చూద్దాము. సో వెల్కమ్ టు ఏ టు జెడ్ ఎగ్జోటిక్ పార్క్ పార్ట్ 3. ఈ ఆస్ట్రిచ్‌ని అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. చాలా పెద్దదిగా ఉంది. అది చేసే గెస్చర్ చూసి చాలా భయపడ్డాము, ఎందుకు అలా చేస్తుంది అని. కానీ తర్వాత అర్థమైంది, అక్కడ క్యారెట్స్ అన్నీ ఫీడ్ చేస్తున్నారు కదా, మనం కూడా క్యారెట్స్ పెడతామని అలా చేస్తోంది. చాలా పొడవుగా ఉంది. ఆల్మోస్ట్ మనుషులంత హైట్ ఉంది ఆస్ట్రిచ్ అయితే. మేమైతే వాటికి క్యారెట్స్ ఫీడ్ చేస్తున్నామండి. చూడండి ఎలా తీసుకుంటుందో క్యారెట్స్ని. కళ్ళు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి వాటికి. ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్నిటికీ క్యారెట్సే ఫీడ్ చేస్తున్నారండి. ర్యాబిట్స్కి కానీ, ర్యాట్స్కి కానీ, గోట్స్కి. మా వాళ్ళైతే కొద్దిగా భయంతోనే తినిపిస్తున్నారు. నన్ను తినిపించమన్నారు కానీ భయం వేసి వీడియో తీయాలని చెప్పి మేనేజ్ చేశాను. ఈ పార్కులో అయితే ఒకే ఒక ఆస్ట్రిచ్ అయితే ఉందండి. విజిటర్స్ కూడా చాలామంది ఆస్ట్రిచ్ దగ్గరికి చాలా వచ్చారు. చూడండి నెక్ అయితే ఎంత పొడవుగా ఉందో, జిరాఫీ లాగా. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. క్యారెట్స్ అయితే అలాగే మింగేస్తుంది గొంతులో. అమ్మ బాబాయ్! వాళ్ళ అవస్థలు పడుతున్నారు పెట్టడానికి. మీరు కూడా నా అలాగే ఫస్ట్ టైం ఆస్ట్రిచ్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి ఈ పార్క్ని. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో సరదాగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అందుకే మళ్ళీ సెకండ్ టైం కూడా విజిట్ చేసామండి. ఇక్కడైతే కొన్ని బర్డ్స్ని యాడ్ చేశారు. వైట్ బర్డ్స్ అండ్ ఇవి వచ్చేసి లవ్ బర్డ్స్ అండి. చూడండి ఎలా ఉన్నాయో. ఫోటోలో మాత్రం కలిసిమెలిసి ఉన్నాయి, రియాలిటీకి వచ్చేసరికి దూరం దూరంగా ఉన్నాయి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పాపం ఏదో గొడవ అయినట్టుంది. ఇక్కడైతే కొన్ని బర్డ్స్ని యాడ్ చేశారండి. సెకండ్ టైం విజిట్ చేశాము. చాలా చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న కేజెస్లో అయితే పెట్టారు. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. వీటికి అక్కడే వాటర్ అరేంజ్మెంట్ అంతా చేస్తున్నారు. నెక్ వరకు ఒక కలరు, బాడీ మొత్తం ఒక కలర్ ఉంది. చూడ్డానికి చాలా క్యూట్గా ఉన్నాయి ఇవన్నీ. చూసారా మా బాహుబలిని? పక్షిని భుజాన వేసుకున్నాడు. ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి పక్షులు అయితే. ఈ పక్షులకైతే సన్ఫ్లవర్ గింజలు ఫీడ్ చేస్తున్నారండి. పక్షిరాజు అలాగా అయిపోయాడు. ఇవి ట్రై కలర్ బర్డ్స్ లాగా ఉన్నాయి, 3 కలర్స్తో. అండ్ ఇంకో పక్షిరాజా వచ్చాడండి. సరిపోయారు ఇద్దరు. షర్టుకుండే థ్రెడ్స్ని, మెడలో ఏమన్నా దారాలు ఉంటే వాటిని బాగా తెంపేస్తాయండి. ఒకరి చేతికుండే బ్రేస్లెట్ కూడా లాక్కొని వెళ్ళిపోయింది. మెడలో చైన్స్ ఏమన్నా ఉంటే కూడా బాగా కొరికేస్తాయండి. చూసుకోవాలని చెప్తా ఉంటారు అక్కడ ఉండే స్టాఫ్ అంతా. మా తమ్ముడికైతే పక్షులంటే చాలా ఇష్టం అండి, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కొన్ని పక్షులకైతే ఫీడ్ చేస్తుంటే దూరంగా వెళ్ళిపోతున్నాయి. అంటే ఎక్కువగా ఫీడ్ చేయకూడదు కదా, వాటికి కోపం వచ్చి కొరికేస్తాయి కూడా. మా పిన్ని చేతి వేలను కూడా కొరికింది లైట్గా. తనకైతే 1 వీక్ పెయిన్ తగ్గలేదు. అట్లుంటది మనతోని. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ పెద్ద పక్షులతో. ఈ వైట్ పక్షి అన్నిటికన్నా పెద్ద పక్షి అండి ఇక్కడ. అండ్ మకావు కూడా, కానీ ఇది చూడ్డానికి చాలా పెద్దదిగా ఉంది. మా పక్షిరాజు అయితే అలసిపోయాడు పాపం. ఈ చిన్న పక్షి చూడండి ఏం చేస్తుందో. ఇవండి ఏ టు జెడ్ ఎగ్జోటిక్ పార్క్ విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.